హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడు ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ గోరు చిక్కుడు కాయల్ని రెండు వైపులా ఉన్న పీచుని తీసేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా నేను నైఫ్తో 2 సైడ్స్ బాగా తీసేసుకున్నానండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న గోరు చిక్కుళ్ళని కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పు వేయాలండి. వేసి ఒక్క 2 విజిల్స్ వస్తే చాలండి. గోరు చిక్కుళ్ళు ఎక్కువ రాకూడదండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉడికితే చాలండి. మరీ ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా గుజ్జుగా అయిపోతాయి. ఈ విధంగా ఉడకాలండి. తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో తీసుకోవాలని వాటర్ మొత్తం వడబోసుకోవాలండి. ఈ విధంగా ఒక స్ట్రైనర్లో నేను వేసుకున్నానండి. వాటర్ మొత్తం పోతుందండి. ఈలోపు మనం దీనికి కావాల్సిన కారాన్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి అండి ఒక 1/2 చెక్క తీసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద చిన్నుల్లిపాయ రెబ్బలండి, తొక్కు తీయకూడదండి. ఉప్పు, కొంచెం పుట్నాలు వేసుకోవాలండి. మనకి ఇంకా కారం కావాలండి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి నేను. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే చాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుని ఆల్రెడీ హీట్ చేసుకునండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. తర్వాత పోపు గింజలు వేస్తున్నానండి. పోపు గింజలు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత మనం ఆల్రెడీ స్ట్రైనర్లో వేసుకున్నాం గోరు చిక్కుళ్ళని వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఆయిల్లో 5 మినిట్స్ చాలండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఒక 5 మినిట్స్ మధ్యలో కదిలిస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. పసుపు వేసానండి. ఉప్పు వేయలేదండి, నేను ఆల్రెడీ కారంలో వేసాను. ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో కూడా ఉప్పు వేసానండి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న కారం ఉంది కదండి, వెల్లుల్లి కారం, అది వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ దాకా వేసుకున్నానండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కారం కూడా ఫ్రై అవ్వాలండి. చూసారా, ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.